హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ బత్తాయి పళ్ళు మొత్తం అన్నీ పాడైపోయి కింద పడిపోయి బాగా ముగ్గుపోవడం ఒక కారణం అయితే, తెల్లదోమ మరో కారణం. తెల్లదోమ ఏం చేస్తుందంటే ఎల్లో కలర్లో వచ్చేటప్పటికి కన్నం పెట్టేసి కాయను పాడు చేస్తూ ఉంటుంది. చాలా కాయలు అయితే పాడైపోయినాయి. 3 చెట్లకి మొత్తం ఇదే పరిస్థితి. చూశారు కదా, చెట్టు నిండా ఇదే పరిస్థితి. మా బాబాయ్ చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి ఎన్ని ఉంటే అన్నీ మన కనీసం కోసుకోకపోతే అవి కూడా ఉండవు అనే ఆలోచనతో ఈరోజు చెట్టు ఎక్కి మొత్తం కాయలన్నీ కోసేస్తున్నాడు. మాకు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ చెట్టుకు వచ్చేసరికి కనీసం ఒక 50-60 కాయలైనా వస్తాయేమో అని అనుకుంటున్నాము. కాకపోతే ఎందుకంటే మామూలుగా అయితే ఒక 200-300 కాయల వరకు దిగుబడి వస్తుంది. కాకపోతే మేము కొయ్యడం కొంచెం లేట్ అయింది వర్షాల కారణంగా. తోటలోకి వచ్చి కొయ్యలేకపోయాము. దానివల్ల మొత్తం కాయలన్నీ డ్యామేజ్ అయిపోయాయి. బత్తాయి కాయలు అయితే చాలా మంచిది హెల్త్కి. ఇది ప్యూర్ ఆర్గానిక్. దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్ సైడ్ అమ్మము. ఇంక చూస్తారు కదా, కోసిన కాయలన్నీ నేను ఈ విధంగా ఏరుకుంటున్నాను. ఇవి అందులోని కూడా బాగున్నాయి మాత్రమే తీస్తున్నాను, బాగోలేని అయితే వదిలేస్తున్నాను. చూసారా, ఒకటే తీస్తున్నాను తప్ప మొత్తం అన్నీ ఏరుకు రావట్లేదు. ఎందుకంటే మనం ఇంటికి పట్టుకెళ్ళి అనవసరం కదా, ఎందుకు మూత బరువు తప్ప ఏం ప్రయోజనం ఉండదు. అవి దేనికి యూజ్ అవ్వవు మనకి. అందుకని చెప్పేసి మనకి కావాల్సినవి మాత్రమే, మనకి అది కూడా బాగున్నాయి మాత్రమే తీస్తున్నాను. మీకు కూడా మీకు పొలం కానీ మీ ఇంటి ఆవరణంలో కొంచెం ప్లేస్ ఏమైనా ఉంటే 4 రకాల పళ్ళ మొక్కలు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన తోటలో మ్యాక్సిమం అన్ని వెరైటీస్ పళ్ళ మొక్కలు ఉంటాయి. 1-2 చొప్పున ప్రతిదీ ఉంచుతాము. ఒక బ్రదర్ అయితే నాకు ఒక కామెంట్ కూడా చేశారు, అన్ని మొక్కలు మావే అంటున్నారు, మీకు ఎంత భూమి ఉందని అడుగుతున్నారు. ఇక్కడ భూమి ఎంత ఉన్నదని కాదు, ఆ ఉన్న దాంట్లోనే అన్ని రకాలు వేసుకొని మేము వినియోగించుకుంటున్నాము. మేము కమర్షియల్గా నిమ్మ, కొబ్బరి, మామిడి మాత్రమే ఉన్నాయి మా దగ్గర, ఇంకేమీ లేవు. ఈ బత్తాయి పండు కూడా చాలా స్వీట్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.